హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి ఈ నెల 5వ తేదీ మా నెల్లూరులో రంగనాథ స్వామి తెప్పోత్సవం చేస్తారు. 5 రోజులు తిరునాళ్ళలాగా చేస్తారండి. ఇది ఫస్ట్ రోజు రథం లాగుతారు. స్వామివారిని అమ్మవారిని అలంకరణ చేసి రథం చేస్తారండి. చాలా బాగా చేస్తారు మాకు నెల్లూరులో. అలాగే ఇక్కడ దేవుడికి రథం లాగేటప్పుడు రథం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రసాదాలు పంచుతారు. ఫస్ట్ చూసారు కదా, గేటు కనిపించింది కదా, ఆ గేట్ యువతల నుంచే అక్కడే మా షాప్ కూడా, టీ షాపు అక్కడి నుంచే స్టార్టింగ్ అండి. ఇది గేట్ అవతల రంగనాయకులపేట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఉంటదండి. షాప్స్ అన్ని షాప్స్ ఇల్లులు అన్ని ఉంటాయి. ఇక్కడ ప్రసాదాలు పంచుతా ఉంటారు. అంటే దేవుడికి మొక్కొని ఉంటారు కదా, మాకు ఇది జరిగితే మేము రేపు సంవత్సరం ఇలా పంచుతామని మొక్కుంటారు. ప్రతి ఇయర్ పంచే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు పంచేవాళ్ళు, అంటే ఇలా జరిగినప్పుడు పంచే వాళ్ళు ఉంటారు. ఇదండి ఇక్కడ పులుసన్నం పంచుతున్నారు. ఇట్లాగా టెంట్ లాగా, అంటే పోస్ట్ లాగా పెట్టుంటారు. పోస్ట్ లాగా పెట్టేసి అన్నదానము, మజ్జిగ చలివేంద్రం అని, నీళ్ళని, రసనాలు అన్ని పంచుతారండి. ఇదండి గుడి కనిపిస్తుంది కదా, ఈ వీధి మొత్తం పంచుతారండి. కనీసం వాటర్ ప్యాకెట్లైనా వాటర్ అయినా పంచుతారు, ఏదో ఒకటి. అంత బాగా చేస్తారు మాకు నెల్లూరులో తిరునాళ్ళు. ఇక్కడ మేము కూడా ప్రసాదాలు తీసుకుంటామండి. తీసుకొని అబద్ధం ఏం చెప్పడం లేదు, మేము కూడా తీసుకుంటాం. ఇక్కడ మా వదిన మాట్లాడండి. యూట్యూబ్ రైతు ముందు ప్రసాదాలకి 10 గంటల నుంచి తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒకటి నిండిపోయింది, రెండో కవర్ ఇదిగో నింపుకొని తొందరలో వస్తాం మళ్ళీ. చూసారు కదా మా వదిన మాటలు. అట్లా ప్రసాదాలన్నీ తినలేం కదా, కొంచెం ఆ కవర్ లో వేసేసుకుంటాము. ఇంటికి వచ్చి పిల్లలకి తినిపిద్దామని ఇక్కడ అన్నదానం చేస్తున్నారండి. 2 గంటల దాకా 3 గంటల దాకా పెడతానే ఉంటారు అన్నం ఇక్కడ. పుట్ట ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకొక పుట్ట ఉంది, మళ్ళీ వస్తా. చూసారు కదా మా వదిన మాటలు. నవ్వుకోండి కొంచెంసేపు విని, అందుకే అవి అట్లాగే పెట్టేశాను. ఇదేనండి గుడి, రంగనాథ స్వామి గుడి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అండి. చాలా మా నెల్లూరులో టెంపుల్ ఏది అంటే ఫేమస్ ఇదేనండి, ఇదే చెప్పుకోవచ్చు. చూసేదానికేమో ఇక్కడ స్థలం ఏమి ఉండదండి, సన్న గొంతులాగే ఉంటది. ఈ గొంతులోనే రథం అంతా తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తది. ఫస్ట్ స్టార్టింగ్ గేట్ కనిపించింది కదా మీకు స్టార్టింగ్ వీడియోలో, స్టార్టింగ్ అక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా రిటర్న్ తిరిగి ఇట్లా వెళ్తది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తదండి. వెళ్ళి 4 కళ్యాణ మండపం అని ఉంటది, అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తిరుక్కొని రథం ఎక్కడ ఆగుతుందో అక్కడికి మళ్ళా పెట్టేస్తారు. ఇక్కడ నామాలు పెడుతున్నారండి. ఇంకా అందరం తలా ఒక నామం పెట్టుకుంటున్నాము. అందరికి చిన్నది పెట్టారు నామం, నాకు వచ్చేసరికి పెద్దది పెట్టేశారు. తెలియకుండానే పెట్టేశాను అమ్మ అని చెప్తున్నాము. ఎక్కిరిస్తున్నారు ఇక్కడ మా వదినోలు, పెద్దది పెట్టారని. ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు చూడండి. ప్రతి ఒక్క కళ్యాణ మండపం ఇది, ప్రతి ఇయర్ చేస్తారు అక్కడ కళ్యాణ మండపము. ఇద్దండి ఇక్కడ రసనాలు పోస్తున్నారు. నేను కూడా రసనాలు, మజ్జిగలు అన్ని బాటిల్ పంపించుకున్నాం. పోస్తారండి బాటిల్ కూడా, కాడ ఉంటే పిలుస్తారు పోపించుకోమని. సిగ్గు షేమ్గా ఏం నేనే ఫీల్ అవడం లేదండి. కొంతమంది ఏంటి మీరు అలా అలా తీసుకుంటారా పంచుతుంటే అని అనుకుంటారేమో. మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాము. అంటే అదొక సరదాలాగా, మేము ఏదో కావాలని కాదు, అదొక సరదాగా. తిరణాలంటే అట్లాగే ఉంటుంది కదా, సరదాగా వెళ్ళి మేము కూడా ఆ జనాభాలో వెళ్ళి ప్రసాదం తీసుకొని తిని కొంచెం పిల్లలకి ఇంట్లో వాళ్ళకి తీసుకురావడం అదొక సరదా మాకు. ఇలా మధ్య గ్లాసులో పోసుకుంటా ఉంటే మా వదిన చూడండి ఏమంటుందో, ఎక్కిరిస్తుంది మా వదిన. చూడండి ఫ్రెండ్స్, మీ యూట్యూబరు మజ్జిగ కోసం ఎలా ఎగబడుతుందని మా వదిన పక్క నుంచి కావాలని ఎక్కిరిస్తా ఉంది. ఇక వెజ్ రైస్ అన్ని పెడతా ఉన్నారు. ఇట్లాగే ఉంటది క్రౌడ్ అంతా. ఇంకా తక్కువ, మేము లేట్ గా వెళ్ళాము. పొద్దున్నైతే చాలా ప్రసాదాలు కూడా అయిపోయినాయి. పొద్దునైతే ఇంకా జనాభా ఎక్కువ ఉన్నారంట. ఆ రోజు బాగుందని పొద్దున్నే స్టార్ట్ చేసేసారు రథం లాగేది. లేదంటే 10-11 లాగుతారు. టైం మంచి టైం చూసి లాగుతారండి. చూడండి క్రౌడ్, అప్పటికి చాలా మంది వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు లైవ్ లో,
నాకు ఐస్ కొనియండి మిస్, ఐస్ కొనియండి మిస్ అని. అందుకే వాళ్ళ బదులు మీ బదులు నేను తినేసానండి ఐస్ ఆ రోజు. మీ అందరికి నేను తినేసాను. ఇంక అడగొద్దు నన్ను ఐస్ తీసిమని. ఇంకా ఇద్దండి స్వామివారు వస్తున్నారు. ఇలా స్వామివారు వచ్చినప్పుడు కొంచెం దూరం నుంచి టెంకాయలు కొట్టాలి, దగ్గరికి వెళ్ళనివ్వరు. అంటే రథం అడ్డం పడిపోతారని పోలీసులంతా ఉంటారు, బందోబస్తుగా ఉంటారు, దగ్గరికి వెళ్ళకూడదు. ఇట్లా దూరం నుంచే టెంకాయలు కొట్టుకునే వాళ్ళు కొట్టుకోవాలి. ఇక్కడ మా వాళ్ళు కొడతా ఉన్నారండి. కొట్టడం ఆలస్యం, వాళ్ళు ఎత్తేసుకుంటారండి, నిమిషం ఉన్నీరు. ఆ బస్తాలకు ఎత్తుకునేసి వాళ్ళు అమ్ముకుంటారు, నిమిషం ఉన్నీరు. ఇదేనండి. ఇంకా ఇక్కడ స్వామివారు వస్తా ఉంటే ఇక్కడ డ్రమ్ములతో వాయిస్తా కేరళ నుంచి వచ్చారండి వీళ్ళు. అక్కడ స్వామివారు వస్తా ఉంటే ఇలాగా ఆహ్వానం లాగా పలుకుతుంటారు. చాలా బాగా చేస్తారండి. అంతే అండి. ఇంక ప్రసాదాలన్నీ తెచ్చుకున్నాను ఇంటికి. ఏమేమి తెచ్చుకున్నానో మీకు కూడా చూపిస్తాను రండి. మేమేమేమి తెచ్చుకున్నాము. తిరునాళ్ళ పోయి మేమేమి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూపిమంటారా? దగ్గర చూపిస్తాం. ప్రసాదం దగ్గర పులిసన్నం, గుగ్గుళ్ళు, వెజిటేబుల్ రైస్, మజ్జిగ ప్యాకెట్లు, అవి కాక మళ్ళీ బాటిల్కి మజ్జిగ, రస్న. ఇది ఇంటికి పంపించారు ప్రసాదం. అంటే అక్కడ చందా కలెక్ట్ చేసుకొని అందరూ ఇట్లా ప్రసాదం చేసి పంచుతారు. అట్లా చందా వేస్తాం కాబట్టి మేము ఇంటికి పంపిస్తారు ప్రసాదం. పెరుగన్నం, కేసరి, ఇది కూడా వెజ్ రైస్. ఇవన్నీ ఇంకా నేను తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇవే కాదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సమోసాలు ఇచ్చారు, ఐస్లు ఇచ్చారు, పుచ్చకాయలు ఇచ్చారు. మనకి తిన్నంత ఇది తిరణాలకి మా నెల్లూరులో ఇవి బాగా చేస్తారు ఫ్రెండ్స్. అన్నదానం బాగా చేస్తారు, ప్రసాదాలు బాగా పంచుతారు. అంటే మొక్కుంటారు, మాకు ఇలా జరిగితే నెక్స్ట్ ఇయర్ మేము ఇలా పంచుతామని. అందుకని ఎంత దూరం ఉందో అంత దూరము అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టేస్తుంటారు. నేను పెరుగన్నం తెచ్చుకోలేదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో మేము అక్కడే తినేసాము. అన్నదానం చేస్తారు, సాంబార్ అన్నం, పెరుగన్నం అన్నీ కూడా చేస్తారు. పొంగలి అవి మేము తెచ్చుకోలేదు, ఎందుకు తినప్పుడు ఎందుకు తెచ్చుకోవడం అని. ఇక పిల్లలు తింటారు కదా అని చెప్పి తెచ్చుకున్నాము. ఇది ఒక సరదా మాకు. తినకపోయి తెచ్చుకోలేదు, ఒక సరదా. ప్రతి సంవత్సరం ఇలాగ తెచ్చుకో. ఈ సంవత్సరం ఇంకా తక్కువ తెచ్చుకోవడం, కొంచెమే తెచ్చుకున్నాము. ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళిపోయింది, మా బాబు మా హస్బెండ్ తినేశారు. ఇంకేదో తెచ్చుకున్నాం, ఉట్టి చేతులతో రాకూడదు కదా అని చెప్పి తెచ్చుకున్నాం. ఐటమ్స్ అన్నీ ఇవి చాలా బాగా చేస్తాం మన నెల్లూరులో. చూసారు కదా వీడియో ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అట్లాగే హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.